సరదాగా విహారయాత్రకు వెళ్లిన వారిని విషాదం వెంటాడింది. పుణేలో ఓ వంతెన కూలి 6 ప్రాణాలు కోల్పోయారు. 41 మందిని రెస్క్యూ టీం రక్షించింది. నదిలో కొట్టుకుపోయిన టూరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అసలు ఈ ప్రమాదానికి కారణమేంటి? ఇంకా ఎంతమంది గల్లంతయ్యారు? పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక మంది పర్యాటకులు గల్లంతయ్యారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరిని స్థానికులు రక్షించారు. అయితే మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసాను కల్పించారు ఆయన. వంతెన కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశించారు. పూణే జిల్లాలోని ఇంద్రాయణి నదిపై కుందమాల పర్యాటక ప్రాంతానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చారు పర్యాటకులు. కానీ అక్కడ ఊహించని ప్రమాదం జరగడంతో ఈ విహారయాత్ర కాస్త విషాదాన్ని నింపింది. అక్కడున్న ఇనుప వంతెనపై అనేక మంది వచ్చి నిలబడిన క్రమంలోనే కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అనేక మంది నదిలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. అయితే విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. పలువురిని రక్షించినప్పటికీ అనేక మంది జాడ తెలియడం లేదు. పింప్రి, చించ్వాడ్ పోలీసులు, స్థానిక అధికారులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రక్షణ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి. ఓవైపు భారీ వర్షం, మరోవైపు నీటి ప్రవాహం వేగంగా ఉండడంతో సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. గత 4 రోజులుగా పూణే ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. అందువల్ల ఇంద్రాయణి నది నీటి ప్రవాహం పెరిగింది. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 100 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అసలే పాత వంతెన కావడం, భారీ వర్షాలకు తడిచిపోవడం, వంతెనపైకి పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో బరువు తట్టుకోలేక కూలిపోయిందని అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. మరోవైపు పర్యాటకుల భద్రత కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. కుండమల ఒక పర్యాటక ప్రదేశం. ఈ ప్రాంతం ప్రమాదకరమని చెప్తారు. కానీ వర్షాకాలంలో, ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఈ ప్రదేశం పర్యాటకులతో బిజీగా మారిపోతుంది. భారీ వర్షాల క్రమంలో నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న పర్యాటకుల భద్రత కోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. మొత్తంగా ఈ ఘటన పాత వంతెనల భద్రత, నిర్మాణ నాణ్యతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ దుర్ఘటన రాష్ట్రంలోని ఇతర వంతెనల పరిస్థితిని పరిశీలించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.